కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ సమావేశానికి జగన్ ఎందుకు డుమ్మా కొట్టారు? స్టాలిన్తో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏపీ మాజీ సీఎం అసలు ఎందుకు వెళ్ళలేదు? అక్రమాస్తుల కేసులో A1గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దవుతుంది అని భయపడుతున్నారా? అందుకే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం ఆయన చేయలేకపోతున్నారా? లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి హాజరయ్యారు. కేరళ సీఎం పినరై విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు సైతం హాజరై ఒకే వేదిక పంచుకోవడం విశేషం. ఏపీ నుంచి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ని కూడా స్టాలిన్ ఆ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. అయితే స్టాలిన్తో మంచి సాన్నిహిత్యం ఉన్న జగన్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అక్రమాస్తుల కేసుల్లో A1 నిందితుడైన జగన్ 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నారు. ఆ కేసులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిబిఐ, ఈడీలు విచారిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఎదురెళ్తే బెయిల్ రద్దవుతుందనే భయంతోనే స్టాలిన్ మీటింగ్కి వెళ్లలేదట. కేంద్రం తీసుకున్న డీలిమిటేషన్ అంశానికి వ్యతిరేకంగా స్టాలిన్ పెట్టిన సమావేశానికి వెళ్లకుండా ప్రధాని మోడీకి జగన్ డీలిమిటేషన్పై లేఖ రాయడం విమర్శల పాలవుతుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఏనాడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. పార్లమెంట్ల పలు బిల్లుల విషయంలోనూ మద్దతిచ్చిన జగన్ బీజేపీతో తన రహస్య ఒప్పందాన్ని చాటుకున్నారు. డైరెక్టుగా పొత్తు పెట్టుకోకపోయినా ఇండైరెక్టుగా బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటు చేసిన సమావేశాలకు గతంలో ఎప్పుడూ జగన్ హాజరు కాలేదు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి బీజేపీని పల్లెత్తు మాటని సాహసం చేయడం లేదు. ఒకవైపు చూస్తే జగన్ అక్రమాస్తుల కేసులో ఏళ్ల తరబడి పురోగతి లేదని ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 10 ఏళ్లుగా జగన్ బెయిల్ పైనే ఉన్నారని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని, సిబిఐ నిందితులు అవగాహనతో ఉన్నారని అనిపిస్తుందని ఆయన న్యాయవాదులు వాదించారు. అయితే జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు రఘురామకృష్ణంరాజు పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడంలో సిబిఐ, ఈడీలు తాత్సారం చేస్తున్నాయి. సిబిఐ, ఈడీల పరంగా గతంలో ఉన్న పరిస్థితులు కనిపించకపోవడంతో జగన్ బెయిల్ రద్దుపై భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. బెయిల్ రద్దు చేయకపోయినా విచారణలకు హాజరవ్వాల్సిందేనని ఆదేశాలు వస్తే అది కూడా జగన్కు పెద్ద సమస్యే. అసెంబ్లీలో 11 మంది టీంతో మిగిలిన అర్హత లేకపోయినా ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్న జగన్ ఇలాంటి కష్టకాలంలో బీజేపీతో వైరం పెట్టుకుంటే కొత్త తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఆ క్రమంలో ఇంకా బీజేపీతో అంటకాగుతున్నారని నవ్వుల పాలు కాకుండా ఉండడానికి వ్యూహాత్మకంగా డీలిమిటేషన్పై ప్రధాని మోడీకి లేఖ రాశారంటున్నారు. మొత్తానికి చెన్నైలో మీటింగ్ జరుగుతున్న రోజే జగన్ లేఖ రాయడం ఆ భయాందోళనకు అద్దం పడుతుందన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.